తెలంగాణలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఇవాళ జరగబోతోంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ 3 మున్సిపాలిటీలో ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇంతకు ముందు జరిగిన పరిస్థితుల కారణంగా ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్స్ ను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతో పాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరుకుంది. ఇక గతంలో కౌన్సిలర్స్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకు గాను 10 వార్డులో బీఆర్ఎస్, 4 వార్డులో సిపిఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లోనే గెలిచారు. అటు చైర్మన్, వైస్ చైర్మన్ సందర్భంగా ఇక్కడ కూడా గొడవ జరిగింది. దీంతో ఎన్నిక ప్రక్రియ స్తంభించింది. హైకోర్టు తీర్పుతో ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించబోతున్నారు. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలోనూ 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు. ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కోరం లేక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ మళ్లీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించేందుకు అటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించగా 13న ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. నాడు వివిధ కారణాలతో కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది.